మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. అక్క డబ్బులు ఇవ్వలేదక్క. అసలు ఈ పార్క్ లో పువ్వులు అమ్ముకోవడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చాడ్రా? ఉండవే ఆశా, ఫస్ట్ వాడికి సారీ చెప్పు. సారీ చెప్పడం కాదు, చెప్పుతో కొట్టాలి. అసలు వీడిని కాదు, ఇలాంటి ఎదవని కనీ రోడ్ మీద వదిలేసిన వీడి అమ్మ నాన్నని చెప్పుతో కొట్టాలి. నువ్వెక్కడ దొరికావే? ఇది మారదు ఇంకా. ఇది ఇంతేరా. ఇలాంటి ఎదవని కనీ రోడ్ మీద వదిలేసిన వీడి అమ్మ నాన్నని చెప్పుతో కొట్టాలి. ఆశా! కొండయ్య సార్, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10:30 సార్. ఈ మర్డర్ జరిగిందని నీకెప్పుడు తెలిసింది? రాత్రి 9:30కి సార్. అంటే ఇప్పటికి 13 అవర్స్ అవుతుంది. అవును సార్. కానీ ఈ మర్డర్ జరిగి 16 అవర్స్ అవుతుంది. బ్లడ్ వాసన చూసి మీరేలా చెప్పగలిగారు సార్? వంటల మధ్యలో ఉండేటోడికి కూరల వాసన చూస్తే ఉప్పు సరిపోయిందో లేదో తెలిసినట్టే ఈ మర్డర్ మధ్యలో ఉండటానికి మాకు కూడా గట్లనే తెలిసిపోతుంది. మీరు గ్రేట్ సార్. వెళ్ళి లాడ్జ్ మేనేజర్ పిలుచుకురాపో. సార్. నమస్తే సార్. ఈ లాడ్జ్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా?
అసలు సీసీ కెమెరాలే పెట్టలేదు సార్. సీసీ కెమెరాలు పెట్టలేదా ఈ లాడ్జ్లో? అది ఎందుకు? అంటే అది సార్, సీసీ కెమెరాలు ఉంటే ఆడవాళ్ళు అబ్బాయిలు రావడానికి ప్రాబ్లం అవుతుంది సార్. అసలు నిన్నయ్యాల బొక్కలో. సారీ సార్. అంతకుడు దొరికేశాడు. అయితే వాడు ఎక్కడన్నా దొరికేసినట్టే సార్. పూలమ్మ పూలు తాజా రోజా పూలు, పూలమ్మ పూలు తాజా రోజా పూలు, పూలు పూలు తాజా రోజా పూలు. అన్నా ఒక్క పువ్వు అన్న. అన్నా వద్దు బాబు. ఒక్క పువ్వు తీసుకోండి అన్న. వద్దు బాబు, తీసుకోండి పో. అన్న. అన్న తీసుకోండి అన్న. అన్న ఒక్క పువ్వు తీసుకోండి అన్న. అన్న ఒక్క పువ్వు తీసుకోండి అన్న. అన్న అన్న ఒక్క పువ్వు తీసుకోండి అన్న. అన్న ఒరేయ్ కోటి, ఏమైందమ్మా? ఇలాంటి ఎదవని కనీ రోడ్ మీద వదిలేసిన వీడి అమ్మ నాన్నని ఏరా కోటి, ఈరోజు నీ బిజినెస్ ఎలా ఉంది? బానే ఉంది కానీ మనసే బాలేదు. ఆ? మరి నీ బిజినెస్ ఎలా ఉంది? ఈరోజు చాలా బాగుందిరా. 1 2 3 4 5. 1000 రూపాయలు కరెక్ట్గా సరిపోయాయా? ఆ. ఆ? ఇవి 1000 రూపాయలు ఉన్నట్టు నీకెలా తెలుసు? ఈ డబ్బులు ఒక పెద్ద ఆవిడ దగ్గర కొట్టేశావు కదా. రై, నేను డబ్బులు కొట్టేయడం ఏంటి? అబద్ధం చెప్పకు. పాపం ఆ పెద్దావిడ ఒంట్లో బాగోలేదని డాక్టర్ దగ్గరకు పోవాలని ఆమె నగలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుందంట. ఇచ్చేసేయన్నా. ఇది ఆవిడ డబ్బులని గుడ్డోడి నువ్వెలా చెప్తావురా? ఆవిడ నా దగ్గరకు వచ్చినప్పుడు జెండు బాంబు స్మెల్ వచ్చింది. ఆవిడ వెళ్ళిపోయాక తగ్గింది. మళ్ళీ నువ్వు వచ్చాక ఆ స్మెల్ పెరిగింది. అంటే ఆ డబ్బులు ఆవిడ దగ్గర నుంచి వచ్చినట్టే కదన్నా. సారీరా, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ డబ్బులు ఆవిడ దగ్గరే కొట్టేశాను. నీ చూపులో లోపం ఉందేమో కానీ నీ మనసులో మాత్రం ఏ లోపం లేదురా. అన్న, ఏ మనిషికైనా అవయవాల లోపం ఉంటే వాళ్ళు మాత్రమే బాధపడతారు. అదే మనిషికి మనసుల లోపం ఉంటే ఎదుటోళ్ళని బాధ పెడతారు. నీ మనసులో కూడా ఏ లోపం లేదనుకుంటే ఆవిడ డబ్బులు ఆవిడికి ఇచ్చేయన్నా. సరేరా, ఇచ్చేసి వస్తాను. పూలమ్మ పూలు తాజా రోజా పూలు, పూలమ్మ పూలమ్మ తీసుకోండమ్మా. తాజా రోజా పూలు. అన్న ఇచ్చేసావా? ఇచ్చేసాను కానీ వచ్చింది నేనే అని
నీకెలా తెలుసు? నువ్వు నడిచొచ్చిన ఊరికినా రొప్పుతుంటావుగా. అయినా ఎప్పుడు లేనిది కొత్తగా దొంగతనం ఏంటన్నా? ఏం చేయనురా కోటి, నేను ఒక అమ్మాయిని లవ్ చేశారా. ఆ అమ్మాయి నన్ను లవ్ చేయాలంటే తన కాస్ట్లీ గిఫ్ట్ అన్నా ఇవ్వాలంట, లేకపోతే తను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంట. మరి చెప్పావా? ఆ ప్రశ్నకు జవాబు నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవడు చెప్పలేడు తెలుసా? ఏంటన్నా ప్రశ్న? కనిపించదు గాని దాన్ని చూసి ఎలా ఉందో చెప్పు అని అడుగుతారంట. కనిపించకపోయినా దాన్ని చూసి ఎలా ఉందో చెప్తారంట. సింపుల్ జవాబు రుచి. ఎవరైనా ఏదైనా వండేటప్పుడు రుచి చూసి చెప్పమంటారు. మనం దాని రుచి చూసి ఎలా ఉందో చెప్తాం, కానీ ఆ రుచి ఎవరికి కనిపించదుగా. అబ్బా నువ్వు సూపర్ రా. ఇప్పుడే వెళ్ళి నా లవర్ దగ్గర ఈ సమాధానం చెప్తా, తన చేత ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పించుకుంటా. అన్న ఆమెకు నువ్వు జవాబు చెప్పినా ఆమె నీకు ఐ లవ్ యూ చెప్పలేదు. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ నీకోసం ఎదురు చూడాలి గాని నువ్వు చెప్పే జవాబు కోసం కాదు. అలా అని గిఫ్ట్ల కోసం కూడా కాదు. తనకి నిన్ను ప్రేమించడం ఇష్టం లేదు కాబట్టి నీకు తెలివి లేదని తెలిసి ప్రశ్న అడిగింది. ఇచ్చే స్తోమత లేదని గిఫ్ట్ అడిగింది. నువ్వు చెప్పింది నిజమేరా. ఇప్పుడే వెళ్ళి తన ప్రశ్నకు సమాధానం చెప్పి నేను నిన్ను ప్రేమించడం లేదని నేనే చెప్పేసి వస్తాను. చెప్పరా, మర్డర్ ఎవరు చేసిండ్రు? నాకు తెలియదు సార్. చెప్పు. అదేం లేదు సార్. రారా రాజా ది గ్రేట్, నీ గురించే మేమంతా వెయిట్ చేస్తున్నాం. ఎవరు సార్ మీరు? మీ మాట నేను ఎప్పుడు వినలేదు. నా మాట వినడానికి నేనేమో న్యూస్ రీడర్ నారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇన్వెస్టిగేషనా? ఎందుకు సార్? నువ్వేం కనికారం చేసావో తెలుసుకుందామని. కళ్ళు లేనోన్ని నేనేం కార్యాలు చేస్తాను సార్? చూసారా సార్, వీడు కామెడీ కూడా ఎంత కామ్ గా చేస్తున్నాడో. మర్డర్ వీడే చేసి ఏం తెలియనట్టుగా ఎంత బాగా నటిస్తున్నాడో. అసలు వీడు గుడ్డోడే కాదు సార్, అది కూడా నటనే. నేను మర్డర్ చేయడం ఏంటి సార్? చూడు, నిన్న పార్క్ లో ఏం జరిగిందో వీళ్ళు మొత్తం నాకు చెప్పేసిండ్రు. ఆశ నిన్ను తిట్టినందుకే చంపేసినావు కదా? ఆ అక్క చనిపోయిందా? చనిపోలేదు, చంపబడింది. ఎందుకు చంపావో మర్యాదగా చెప్పు. నువ్వే చంపావా లేక ఎవరైనా చంపమన్నారా?